హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ట్రెడిషనల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని ఎలైట్ మోషన్ అప్లికేషన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ డెమో వీడియోని ఇన్స్టాలో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి లింక్ ఉంటుంది. ఈ వీడియో ఎడిటింగ్నే సేమ్ కైన్ మాస్టర్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో ప్రతిదాన్ని స్ప్లిట్ చేసుకుంటూ యానిమేషన్ ఎక్కువసార్లు చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల చాలా ఎక్కువసేపు పట్టవచ్చు. సో ఎలైట్ మోషన్లో చాలా సింప్లిఫై చేసి చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కంప్లీట్గా ఓన్లీ ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో ఎడిటింగ్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీకు 2 XML ఫైల్ ఇస్తాను. వాటిని అయితే ఓపెన్ చేయండి. ఆ XML ఫైళ్ళల్లో ఫస్ట్ మీకు ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అని ఉంటుంది. అది ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఒక వీడియోని అయితే ఉంటుంది. సో ఇది మీకు ఎంటీగా వస్తుంది. ఫస్ట్ మీరు ఓపెన్ చేస్తే దీనిపైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేసి మీకు ఒక వీడియో అయితే ఉంటుంది, కంప్లీట్ టెంప్లెట్ వీడియో. సో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. దీనికి సాంగ్ కూడా ఉంటుంది. ఓకే, ఈ విధంగానైతే ఉంటుంది. సో దీంట్లో కొన్ని ఎఫెక్ట్స్ అండ్ ఫైల్స్ అయితే యాడ్ చేయాలి. చాలా ఈజీగానే ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేశారు కదా, స్టార్టింగ్లో మనకి ఓం శ్రీ గణేశాయ నమః అనేది ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ డిఫాల్ట్గా మనకు దీంట్లోనే పెళ్లి సందడి ఉంటుంది. దీంట్లో ఒక టెక్స్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మిగతా అన్నీ కూడా మనము పైన అప్లై చేద్దాం. ఫస్ట్ దీనిపైన ఒక టెక్స్ట్ ఇచ్చేద్దాం. ప్లస్ బటన్ పైన క్లిక్ చేశాను, టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఈ విధంగా ఇంటి నేమ్ తీసుకొని ఫాంట్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఫాంట్ అప్లై చేసి కలర్ కూడా రెడ్ కలర్లో పెడుతున్నాను. కంప్లీట్గా రెడ్ కాకుండా ఈ 100% వచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్ ఏదైతే ఉందో అది 54లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. చూడండి, బ్యాక్ వచ్చేసి ఈ టెక్స్ట్ అనేది పైన ఇలా పెట్టేస్తున్నాను. దానికంటే ముందుగా ఇది అలైన్లో సెంటర్లో పెట్టేసుకొని ఇప్పుడు సెట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం పెద్ద పెట్టేసుకుందాం. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే, నేను దీన్ని ఏం చేస్తున్నాను, దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, దీనికి డిఫరెంట్ వేరే స్టైల్ కూడా అప్లై చేయొచ్చు. నేను డెమోలో పొట్టి శ్రీరాములు అండ్ పొన్నాల 2 వాడాను. సో మీరు కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫాంట్స్ అనేది ఎలైట్ మోషన్లోకి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతనే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. సో దీన్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేసి ఇది కొంచెం కిందికి తీసుకొస్తున్నాను. చూడండి, ఇక్కడ ఓకే, ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎడిట్ చేస్తున్నాను. ఓకే, వరుడు అని ఇచ్చేసాను. అండ్ దీన్నే మళ్ళీ డూప్లికేట్ చేసి ఒకదాన్ని కింద పెట్టేస్తున్నాను ఇలా. అండ్ పైదానికి కొంచెం కలర్ అనేది డార్క్ ఇచ్చేద్దాం. ఒక 50లో, ఓకే 50లో పెట్టేశాను. ఓకే, ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు కింద దానికి కొంచెం డిఫరెంట్ ఫాంట్ స్టైల్ ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసుకుందాం. మనం ఇక్కడ వరడు ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేసుకుందాం. సపోజ్ సో ఏదో ఒక నేమ్ ఇచ్చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ ఒక డివైడర్ కూడా యాడ్ చేద్దాం. మిడిల్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలా మీకు ఒక టెక్స్ట్ డివైడర్ ఉంటుంది. సరిగ్గా ఈ విధంగా సెట్ చేసుకోండి. మిడిల్లో ఉండేలాగా చూసుకోండి. ఇంకొంచెం చిన్న పెట్టేసుకుందాం. ఓకే, చూడడానికి ఈ విధంగా ఉంది. అండ్ మీరు ఫోటో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అన్నీ ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా, రెడ్ కలర్ ఈ విధంగా మీకు మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ పైన మనకి గ్రీన్ కలర్ వచ్చిన చోట ఇది మనం స్ప్లిట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఫుటేజ్ ఏదైతే ఉందో 2 సైడ్లో స్ప్లిట్ చేసుకోవాలి. సో దీన్ని తీసుకొచ్చేసి కింద పెట్టేసుకుంటున్నాను. అండ్ అదేవిధంగానే ఈ ఫుటేజ్ కూడా కింద పెట్టేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ స్ప్లిట్ చేశాను. ఓకే, ఇక్కడ పెట్టేస్తున్నాను. మిగతాది తీసుకొచ్చి కింద పెట్టేశాను. సో ఇప్పుడు ఇక్కడ మనము ఒక ఫోటో అనేది యాడ్ చేయాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఫోటో తీసుకుందాం. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేశాను. సపోజ్ నేను ఈ ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో ఆ గ్రీన్ ఫుటేజ్ ఏదైతే ఉందో దాని కిందికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు దానిపైన క్లిక్ చేశాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమాకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే,
ఇక్కడ కలర్ డిఫాల్ట్గా తీసుకుంటే ఈ విధంగా చేసుకోండి, లేదంటే దీనిపైన క్లిక్ చేసి పెన్ టూల్ ఆప్షన్ తీసుకొని గ్రీన్ పైన సెలెక్ట్ చేయండి, సరిపోతుంది. ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ని కలర్ మొత్తం పోయేంత వరకు ఈ విధంగా జరపండి. క్లియర్గా అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటోని సరిగ్గా సెట్ చేసుకోవాలి మనం ఇందులో. ఒకవేళ మీకు ఈ విధంగా కొంచెం కార్నర్స్ ఈ విధంగా సరిపోకపోతే ఫోటోని దీన్నే డూప్లికేట్ చేసుకొని దాంట్లో ఒకదాన్ని ఈ విధంగా సైడ్కి తీసుకొచ్చుకోండి, కవర్ అయిపోతుంది. చూసారు కదా ఇలా. ఓకే, సో నెక్స్ట్ దాన్ని కూడా సేమ్ ఇదే విధంగానే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి ఎలా చేసుకుంటారంటే, సపోజ్ ఇక్కడ నేను ఈ టెక్స్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాపీ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వధువుకు సంబంధించి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ చేసేసి జస్ట్ ఇక్కడ వధువుని తీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. నెక్స్ట్ కింద నేమ్ చేంజ్ చేసుకోండి. అండ్ సేమ్ అదే విధంగానే గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ తీసుకున్నాం కదా, దాన్ని కాపీ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అండ్ నెక్స్ట్ దానికి వచ్చేసి ఇందులో పేస్ట్ ఎఫెక్ట్. చూడండి సరిపోయింది, సింపుల్గా అయిపోయింది. ఓకే, తర్వాత ఇక్కడ కూడా ఒక ఫోటో అనేది యాడ్ చేయండి. అండ్ తర్వాత మిగతా టైటిల్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయి కదా, కళ్యాణ వేదిక అండ్ విందు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మొత్తం సేమ్ ఇదే విధంగానే మీకు స్టార్టింగ్లో చెప్పిన విధంగానే మొత్తం కూడా ఎడిట్ చేసుకొని పెట్టుకోండి కంప్లీట్గా. ఇక్కడ లాస్ట్లో సేవ్ ద డేట్ అండ్ స్టార్టింగ్ మళ్ళీ ఒకసారి రండి. ఇక్కడ మనకు రెడ్ క్లాత్ కనిపిస్తుంది కదా వినాయకుని పైన, సో ఇక్కడైతే ఒకటి ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 రెడ్ క్లాత్లు ఉండాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే సెకండ్ స్లైడ్కి వచ్చేసిన తర్వాత ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి క్లాత్ ఉంటుంది యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన క్లిక్ చేయండి. మరొకసారి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి గ్రీన్ స్క్రీన్ అండ్ గ్రీన్ ఎంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసుకొని గ్రీన్ మొత్తం కూడా క్లియర్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనకు మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేయాలి. సో డూప్లికేట్ చేశాను కదా, ఇప్పుడు దీంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ మిర్రర్ అని టైప్ చేయండి, మిర్రర్. ఓకే, వచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఏ విధంగా ఉంటుందో చూసుకుందాం. చూసారు కదా, ఇలాంటి ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు. అండ్ దాంతో పాటుగా రెడ్ క్లాత్ ఫుటేజ్ దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లో గ్యాష్ అండ్ బ్లర్ అని టైప్ చేయండి, వచ్చిన ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక్కడ మీరు బ్లర్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది, అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 140లో పెట్టేసుకొని సరిపోతుంది. ఈ ఎఫెక్ట్ని మరొకసారి కాపీ చేసి ఒక క్లాత్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, చూసారు కదా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. అదే క్లాత్ది ఒక దాంట్లో ఈ 2 క్లాత్లు ఉన్నాయి కదా క్లాత్ ఎఫెక్ట్స్, దాంట్లో ఒకటి కాపీ చేయండి, కాపీ లేయర్ అండ్ లాస్ట్లో సేవ్ ద డేట్ కూడా ఒకటి అప్లై చేస్తే సరిపోతుంది, మిగతా అన్నీ అవసరం లేదు. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఇలా మీరు కంప్లీట్గా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. మీకు ఇక్కడ కెమెరా అనే ఒక XML ఫైల్ ఉంటుంది, ఇక్కడ ఉన్న లేయర్స్ అన్నీ కూడా కాపీ చేసుకోండి. సో మీకు దాంట్లోనే ఇస్తే మీరు కన్ఫ్యూజ్ కావచ్చు, అందుకనే నేను సపరేట్గా ఇచ్చాను. బట్ అన్నిటిని మీరు కాపీ చేసుకున్నారు కదా, ఇప్పుడు జస్ట్ ఏం లేదు దీంట్లో పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసి ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు కంప్లీట్గా మీకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా. అండ్ ఇక్కడ మీకు ఇది డైరెక్ట్గా నాకు ఇక్కడ ట్రాన్సిషన్ చూపిస్తుంది, మీకు చూపెట్టదు. దీనికోసం మీరు ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన ట్యాప్ చేసి మీకు ఒక ఇమేజ్ ఉంటుంది PNG ఇమేజ్ ఎల్లో కలర్లో, దాన్ని ఇక్కడ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి కంప్లీట్గా వీడియో మొత్తం యానిమేషన్ కూడా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా మీరు డిఫరెంట్ మళ్ళీ యానిమేషన్ చేయని అవసరం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనా, మిగతా అన్నీ కూడా టైటిల్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న టెంప్లెట్ కాకుండా అంటే మీరు ఫుల్ ప్రాజెక్ట్ కూడా అడగొచ్చు. ఫుల్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా, దాదాపుగా ఎన్ని కనిపిస్తున్నాయి, దాదాపుగా 5 నుండి 6 టెంపుల్స్. అట్లా 5 నుండి 6 PNG ఇమేజెస్ కలిపి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేశాను. ప్రతి స్లైడ్కి 4 ఇంటూ అలా 9 చాలా అవుతాయి. అట్లా ప్రతిదాన్ని రిప్లేస్ చేస్తూ ఉంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది అనేసి నేను డైరెక్ట్గా సింప్లిఫై చేసి ఒక HDలో టెంప్లెట్ అయితే క్రియేట్ చేశాను. దీని ద్వారా మీరు తొందరగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా వీడియో ఇది కంప్లీట్ అయిన తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి హై క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని అదే విధంగానే ఫుల్గా పెట్టేసుకోవాలి ఫ్రేమ్ రేట్. తర్వాత ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.